హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాగశ్విన్ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడి 2024 జూన్ 27న థియేటర్లో విడుదలైంది. ప్రభాస్ గారు, దీపికా పదుకునే గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు నటించిన ఈ చిత్రం సీక్వెల్కు రంగం సిద్ధం చేస్తుంది మూవీ యూనిట్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇంతలో దీని సీక్వెల్ తారాగణం విడుదల తేదీపై పెద్ద అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది. ఇది అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. కల్కి 2898 ఏడీలో సుప్రీం యాస్కిన్ అతను కోరుకున్న సీరం రుచిని పొందడంతో ప్రాజెక్ట్కి సజీవంగా ఉంటుంది. భైరవ గురించి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం వెల్లడి అవడంతో అశ్వత్థామ దాన్ని నమ్మలేకపోతారు. గర్భవతి అయిన SCM-80 ఆకాశ్ సుమతి అనే పాత్రతో దీపికా పదునే సీక్వెల్లో కూడా అదే పాత్ర పోషిస్తూ మరింత ఎమోషనల్గా ఆ పాత్రను కంటిన్యూ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. కల్కి 2898 ఏడీ సినిమాటిక్ యూనివర్స్ని ప్రకటించే టైటిల్ కార్డుతో ముగుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో ప్రభాస్ గారితో మాట్లాడిన దర్శకుడు నాగశ్విన్ సినిమా పార్ట్ 2 పూర్తి చేయడానికి 3 ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. 60% షూటింగ్ పూర్తయిందని, మేజర్ పోస్టులు మిగిలి ఉన్నాయని, విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదని నిర్మాత అశ్విని దత్ గారు మీడియాతో ప్రకటన విడుదల చేశారు. తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ కమల్ కల్కి 2898 ఏడీకి మంచి స్పందన వచ్చింది. కానీ సినిమా ముగింపు మాత్రం పార్ట్ 2లో పాత్రకు పెద్ద పాత్ర ఉంటుందని స్పష్టం చేసింది. చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, కల్కిలో నేను కొన్ని నిమిషాలు కనిపించే చిన్న పాత్రలో నటించాను. సినిమాలో నా నిజమైన ప్రమేయం ఇప్పుడిప్పుడే మొదలవుతుందని, రెండవ భాగంలో నాకు చాలా పెద్ద పాత్ర ఉంటుంది, అందుకే ఓ అభిమానిగా ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయాను అని ఆయన తెలియజేశారు. దుల్కర్ సల్మాన్ కల్కి 2898 ఏడీలో అతిథి పాత్రలో నటించారు. అయితే ఇది చాలా ముఖ్యమైన పాత్ర. అతని పాత్రను తిరిగి తీసుకువస్తారని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దుల్కర్ కెప్టెన్ పాత్రను పోషిస్తున్నాడు. అన్ని అతిథి పాత్రలో నుండి చిత్ర బృందం అతని పోస్టర్ను షేర్ చేయడంతో కల్కి సినిమాటిక్ యూనివర్స్లో మన దుల్కర్ సల్మాన్ కెప్టెన్గా ప్రదర్శిస్తున్నాడని రాసి ఉంది. అయితే మరో 3 ఏళ్ల తర్వాత కల్కి 2898 ఏడీ సీక్వెల్ అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.